ప్లే ఆఫ్స్ లెక్కలపై జట్లు కుస్తీ పడుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలోనే స్టార్క్ ఆస్ట్రేలియాలో ఉండాల్సి వచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11న ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు సాగే ఈ ఫైనల్లో గెలిచిన జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గా నిలుస్తోంది. సౌత్ ఆఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఆడుతుండటంతో ఇరు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ను ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్టార్క్ ని తమ కంట్రోల్లోకి తీసుకుంది. ఇప్పుడు స్టార్క్ ఆబ్సెన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ దళం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సీజన్ లో మిచెల్ స్టార్క్ 11 మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఫాఫ్ డు ప్లెసిస్ ఇండియాకు వస్తాడో రాడో క్లారిటీ లేదు. ట్రిస్టన్ స్టబ్స్ లీగ్ దశకు అందుబాటులో ఉంటారని, ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు వెళ్లనున్నట్లు ప్రకటించాడు. ఇలా కీలక ఆటగాళ్లంతా టోర్నీకి దూరం అవుతుండటంతో ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది. ప్రస్తుతం ఢిల్లీ ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. ఢిల్లీ ఇంకా మరో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మే 18న గుజరాత్, 21న ముంబై, 24న పంజాబ్ తో తలపడుతోంది. అయితే ఢిల్లీ ఈ 3 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం ఖాయం. మరో ఆప్షన్ చూసుకుంటే గుజరాత్, పంజాబ్ చేతుల్లో ఓడి ముంబైపై గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.